నమస్తే ఫ్రెండు, మీకోసం మళ్ళీ ఒక హెల్దీ డిష్ పట్టుకొచ్చిన. హెల్దీ డిష్ అంటుంది, నూడిల్స్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇవి నూడిల్స్ అయి ఉండొచ్చు, కానీ హెల్దీ. ఎందుకంటే ఇవి మిల్లెట్స్తో తయారు చేసిన నూడిల్స్. నో మైదా, నో రైస్ ఫ్లోర్ కూడా కాదు. సో ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త చూసుకోండి. నార్మల్గా ప్రిపరేషన్ అంతా నార్మలే. మనకు కావాల్సిన వెజ్జెస్ అన్నీ సార్ట్ చేసుకొని గ్రీన్ చిల్లీ సాస్, వెనీలా సాస్, సోయా సాస్ మన దగ్గర ఉన్న వాటితో చేసేసుకోవచ్చు. గాడ్ చూడండి, నాకు ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్తో కమిట్మెంట్స్తో ఉంటే ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం నెత్తి మీద పడింది. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు కొడుతూనే అన్నాడు. ఎప్పుడు పరీక్షలేనా, ఎప్పుడు టెస్ట్లేనా, దానికి రిజల్ట్ ఇవ్వవా? అసలు ఒక టెస్ట్ తర్వాత ఒక టెస్ట్. ఈ కార్పొరేట్ హెచ్ఆర్స్ లాగా అసలు ఇంటర్వ్యూకి అసెస్మెంట్ ఇస్తాము, కనీసం నువ్వు రిజెక్ట్ అయ్యావురా బాబు, రిజెక్ట్ చేసావురా బాబు అని కూడా మెయిల్ ఇవ్వరు కొన్ని కంపెనీస్. ఈ గాడ్ కూడా అట్లనే ఉన్నాడు. టెస్ట్ మీద టెస్ట్ పెడతాడు, కానీ దానికి రిజల్ట్ మాత్రం ఉండదు. అరే, పాస్ అయ్యాము అంటే ఏదో ఒక మంచి థింగ్ ఇవ్వచ్చు కదా, ఏదో ఒక మంచి చేయొచ్చు కదా. ఒకవేళ ఫెయిల్ అయ్యామంటే ఏదో ఒక బ్యాడ్ చేసైనా తెలుస్తుంది కదా కనీసం. ఓకే, నా టెస్ట్ రిజల్ట్ ఇది, నెక్స్ట్ ఇంకో టెస్ట్లో మంచిగా పర్ఫామ్ చేయాలి అన్నట్టున్నా ఉంటుంది కదా. ఈ టెస్ట్ల మీద టెస్ట్లు పెడుతూనే పోతాడు, కానీ రిజల్ట్ మాత్రం ఇవ్వడు. ఎప్పుడు ఇస్తావురా బాబు? మీకు కూడా ఇట్లనే అనిపిస్తుందా? చూద్దాం ఇంకెంతకాలం ఇలా సాగుతూ ఉంటుందో. ఓకే, మొత్తానికి మన డిష్లో నేను ఎగ్ కూడా యాడ్ చేశాను, నూడిల్స్ కూడా యాడ్ చేశాను. మంచిగా సార్ట్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన హెల్తీ ఆప్షన్స్, హెల్తీ మిల్లెట్కి రిలేటెడ్ ఆప్షన్స్ ఏమన్నా ఉంటే, మీరు బాగా చేయగలిగింది ఏదన్నా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. ఇదైతే మాత్రం చాలా బాగుంది. ఐ మీన్ మిల్లెట్ నార్మల్ నూడిల్స్ అంత టేస్టీగా అనిపించదు. కొంచెం మనం వేసిన ఇవన్నీ కూడా నాకు వాటికి పట్టుకున్నట్టుగా అనిపించలేదు. బట్ హెల్తీ కాబట్టి, సో ఆబ్వియస్లీ బ్యాడ్ ఎప్పుడు అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది, గుడ్ ఎప్పుడు అంత మంచిగా ఉండదు. సో హెల్తీగా తినాలనుకున్నప్పుడు వీ హ్యావ్ టు కాంప్రమైజ్ ఫ్యూ థింగ్స్. నేను రేపటి కోసం ప్రిపరేషన్ బ్రేక్ఫాస్ట్ కోసం కూడా పెట్టేసుకుంటున్నా. నేను జనరల్గా ఏంటంటే 1:2:1 రేషియోలో ఇట్లా కాబులీ చెనా, బ్లాక్ చెనా అండ్ బొబ్బర్లు కానీ లేదా సోయా కానీ మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను. సో నైట్ జస్ట్ వాటిని తీసుకొని ఒక 1 టైం వాష్ చేసుకొని నానబెట్టేసుకోవడమే, అంతే. వాటితో పాటు నేను పల్లీలు కూడా తీసుకుంటున్నా, బట్ పల్లీలను నానబెట్టట్లేదు, రేపు మార్నింగ్ డైరెక్ట్గా ఉడికించేసి తీసుకుంటాను. మీరు కూడా ఈ గాడ్లాని చేయకండి అబ్బా. నా కంటెంట్ మీకు నచ్చుతుందో లేదో కమెంట్లో చెప్పండి. కలిసి మనం హెల్త్ని బెటర్ చేసుకుందాం.